చంద్రశేఖర అష్టకం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజినీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం ఫాలలోచనజాతపావకదగ్ధమన్మదవిగ్రహం భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవమవ్యయం. చంద్రశేఖర 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 రక్ష మాం. మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయమనోహరం పంకజాసనపద్మలోచనపూజితాంఘ్రిసరోరుహం దేవసింధుతరంగశ్రీకరసిక్తశుభ్రజటాధరం. చంద్రశేఖర 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 పాహి మాం. యక్షరాజసకం భగాక్షహరం భుజంగవిభూషణం శైలరాజసుతా పరిష్కృతచారువామకళేబరం క్షేళనీలగలం పరశ్వధారిణం మృగధారిణం. చంద్రశేఖర 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 పాహి మాం. కుండలీకృతకుండలీశ్వరకుండలం వృషవాహనం నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం. చంద్రశేఖర 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 రక్ష మాం. భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భక్తిముక్తిఫలప్రదం సకలాగసంగనిబర్హణం. చంద్రశేఖర 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 రక్ష మాం. భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం సోమవారిన భూహుతాశన సోమపాద్యఖిలాకృతం. చంద్రశేఖర 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 పాహి మాం. విశ్వసృష్టివిధాయకం పునరేవ పాలనతత్పరం సంహరం తమపి ప్రపంచమశేషలోకనివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూధసమన్వితం. చంద్రశేఖర 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 రక్ష మాం. మృత్యుభీతమృకండుసూనుకృతస్తవం శివసన్నిధౌ యత్ర కుత్ర చ యః పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్. పూర్ణమాయురరోగతామఖిలార్థసంపదమాదరం చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః. చంద్రశేఖర అష్టకం అనేది శివుని తలపై చంద్రునితో అలంకరించబడిన చంద్రశేఖరుడిని స్తుతించే దివ్య స్తోత్రం. చంద్రశేఖర అష్టకం ప్రమాదాల వల్ల అకాల మరణంతో సహా కష్టాల నుండి రక్షణ కోసం గొప్ప పరిహారం. పూర్వం మృకండు ఋషి అతని భార్య మరద్మతి సంతానం కోసం శివుణ్ణి ఆరాధించగా శివుడు ప్రత్యక్షమయ్యి మూర్ఖుడైన దీర్ఘాయుడు కావాలా లేక నీతిమంతుడు భక్తుడు అయిన స్వల్ప ఆయువుతో ఉండే కొడుకు కావాలా అని అడిగినప్పుడు వారు స్వల్ప ఆయువుతో ఉండే నీతిమంతుడే కావాలి అని కోరుకున్నారు. శివుని వరప్రసాదంతో జన్మించిన అతనికి మార్కండేయుడు అని పేరు పెట్టారు. మార్కండేయుడు గొప్ప శివభక్తుడిగా పెరిగాడు. అతనికి మృత్యు సమయం ఆసన్నమయ్యింది. మార్కండేయుడు గొప్ప శివభక్తుడు కావటం వల్ల మృత్యుదేవత అతని ప్రాణాలు తీయలేకపోయింది. అందువల్ల యముడే స్వయంగా వచ్చి మార్కండేయుని మెడలో యమపాశం బిగించాడు. మార్కండేయుడు అప్పటికే శివలింగాన్ని చుట్టుకొని ఉండడం వల్ల శివలింగానికి కూడా యమపాశం పడడంతో శివుడు ఉగ్రరూపంతో యముడిని మరణం వరకు ఓడించి మార్కండేయుని పునరుద్ధరించాడు, చిరంజీవిగా ఆశీర్వదించాడు.
ఈ సందర్భంలో మార్కండేయుడు శివుణ్ణి స్తుతిస్తూ పాడిన అష్టకమే ఈ చంద్రశేఖర అష్టకం.